నాగబంధం 2 వరస్ట్గా ఉంది మూవీ మాత్రం. అసలు 2026లో నేను చూసిన వరస్ట్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. 3 గంటలు సినిమా చూపిస్తానని చెప్పి 3 గంటలు నరకం చూపించానండి బాబు. మూవీ ప్లాట్ ఏముందంటే బ్రహ్మకమలం అని ఒకటి ఉంటుంది, దాన్ని విలన్కి దొరకకుండా కాపాడాలి అంతే. ఈ ప్లాట్ని తీసుకొని ఆడియన్స్ మీద రివెంజ్ తీసుకుందామని ఏది పడితే చూపిస్తూ ఉంటాడు. ముందుగా మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్ చాలా బాగుంది. ఆ వరల్డ్లోకి మనకి తీసుకెళ్తారు. ఆ తర్వాత మనకి ఒక టెంపుల్ చూపిస్తారు వెంకటేశ్వర స్వామిది. అది చాలా గ్రాండ్ ఏరియాగా ఉంది. మేబీ రియల్ లొకేషన్లో షూట్ చేశాను అనుకుంటాను. చాలా బాగుంది అది మాత్రం. అంతే, ఇంకా మిగిలిన మూవీ మొత్తం పిక్చర్ రాడ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 గంటలు సీరియల్ లాగా లాగి 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 వదిలేస్తాడు. ప్రతిదానికి సంబంధం ఉన్న సంబంధం లేని సీన్లన్నింటిలో పాములు తీసుకొచ్చి ఇరికిస్తాడు. మూవీలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ముసలది. అందులో విలన్ని అందరినీ ముసలు తింటూ ఉంటే మన హీరో మాత్రం ముసలి నోరు ఓపెన్ చేసి మరి ఫైట్ చేస్తాడు. అబ్బో, మామూలు కళాఖండం కదా ఫైట్. అట్లీస్ట్ విఎఫ్ఎక్స్ అయినా బాగుంది అనుకుంటే అది కూడా లేదు. చాలా వరకు ఏ షాట్స్ యూస్ చేశారు. మూవీలో ట్రెజర్ హంట్ అన్నారు. అసలు ట్రెజర్ హంట్ ఎక్కడ ఉందండి? అసలు దేనికోసం ఎదిగారండి ట్రెజర్ హంట్ అంటే? ట్రెజర్ హంట్ మూవీస్ అంటే సాహస మూవీ, గోపిచంద్ చేసిన క్లైమాక్స్లా ఉంది చూడండి, అది ట్రెజర్ హంట్ అంటే. ప్రతిసారి ప్రతి సీన్లో ఏదో కమర్షియల్ మూవీ చూసినట్టు హీరో విలన్ దగ్గరికి వచ్చి కొట్టుకుంటూ ఉంటారు. అలా ఇంకా ఇదేం సోదరా బాబు అనిపించే టైంకి ఇంటర్వెల్ వస్తుంది. ఆ ఇంటర్వెల్ చూసి నాకైతే ఇంకా ఆపేయండిరా బాబు సినిమా అనిపించింది. ఇంటర్వెల్లో అయితే మన విలన్ ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ వెళ్తారు. మన బోయపాటిని కొంచెం గ్యాప్ ఇస్తాడు ఎవరినో ఒకరిని బతికించి. ఇందులో మాత్రం ఎవరిని కనికరం లేకుండా చంపేస్తాడు. అసలు ఎందుకు ఆ ఫైట్ జరిగిందో ఎవరికి అర్థం కాదు. అసలు మెయిన్ కామెడీ ఏంటంటే హీరో కళ్ళ ముందే వాళ్ళ ఫ్యామిలీని అందరినీ చంపేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు మన హీరోకి పవర్స్ ఏమి రావు. కరెక్ట్గా ఇంక అందరిని చంపేశారు, ఇంకెవరు లేనప్పుడు అప్పుడు వస్తాయి పవర్స్. అప్పుడు వచ్చి ఏం లాభం అండి? అప్పటికి అంతా జరిగిపోతే. పోనీ అదేమైనా ఎమోషనల్గా కనెక్ట్ అయిందా అంటే అది కూడా కాదు. ప్రతి ఒక్కరి ఎక్స్ప్రెషన్లో కూడా చాలా ఆర్టిఫిషియల్గా చూపిస్తారు. ఇంకా అలా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సగం ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి మనకి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి సెకండ్ హాఫ్ ఎండ్ వరకు చూసిన వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు. మూవీలో ఎక్కడ కూడా కనెక్టివిటీ ఉండదు. ఓకే, ఈ సీన్ తర్వాత ఈ సీన్ జరుగుతుంది అనేది ఎక్కడా చూపించరు. ఏదో పాటలుగా సినిమా తీసినట్టు ఈ సీన్ తర్వాత ఆ సీన్ తర్వాత వేరే సీను ఎక్కడెక్కడో అంతా కలిపేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది పాస్ట్లో జరుగుతుంది, ఇది ప్రెజెంట్లో జరుగుతుంది అనే టైం లైన్స్ కూడా ఎక్కడా వేసుకోరు. మనమే ఆడియన్స్ అర్థం చేసుకొని ఓహో ఇక్కడ ఇలా జరుగుతుందా అని మనమే కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉండాలి. ఆల్మోస్ట్ ఒక సీన్లో ఇంకా క్లైమాక్స్ రా అనేసరికి అది క్లైమాక్స్ కాదు, ఇంకా 1 అవర్ ఉంది. అదేంటంటే ఫ్లాష్ బ్యాక్. అది ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారా? అది కూడా లేదు. సడన్గా ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారో కూడా ఎవరికి అర్థం కాదు. అక్కడ అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్సే అవసరం లేదు. అది లేకపోయినా కానీ మూవీ 2 అవర్స్లో సరదాగా వెళ్ళిపోయేది. మూవీలో ఒక సీన్లో మాత్రం నాకైతే ఇంకా వద్దరా బాబు అనిపించే సీన్ ఒకటి ఉంది. అదేంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఫైట్ జరుగుతుంది. ఫైట్లో నార్మల్ మనుషులు కొట్టుకుంటూ ఉంటారు. సో నార్మల్ మనుషులు వాళ్ళని విలన్ని కొట్టలేరు కాబట్టి సాధువులు వస్తారు. సాధువులు అంటే వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. బట్ ఇందులో ఏందిరా అంటే సేమ్ నార్మల్ మనుషులకి వాళ్ళకి పెద్ద తేడా ఏం లేనట్టుగా చూపిస్తారు. వాళ్ళు కూడా తనులు తింటారు, వాళ్ళు కూడా దేవుడా అంటారు. ఏంటి సార్ ఇది? మరి ఇంకో సీన్లో అయితే ఒక చిన్న పాప ఆ బ్రహ్మకమలం తీసుకొని పరిగెత్తిద్ది. ఆ బ్రహ్మకమలం తీసుకుని అయితే మనకి ఒక నార్మల్ టెంపుల్లో చూపిస్తారు. ఆ టెంపుల్ నుంచి అడవికి వెళ్ళిద్ది, ఆ అడవి నుంచి మంచు కొండల్లోకి వెళ్ళిద్ది. అసలు ఇన్ని ఎప్పుడు తిరిగాయో కూడా ఎవరికి అర్థం కాదు. మూవీలో అయితే మాత్రం ఏ సీన్కి ప్రతి ఒక్క సీన్కి నెక్స్ట్ సీన్కి అసలు కనెక్టివిటీ ఉండదు. ప్రతి ఒక్క వర్స్ట్ సినిమాలో ఒక్క పాజిటివ్ అయినా ఉంటుంది. అదేంటంటే స్టోరీ బాగలేకపోయినా, స్క్రీన్ ప్లే బాగలేకపోయినా పర్లేదురా ఈ హీరో బాగా చేశాడు, ఈ పర్ఫార్మెన్స్ బాగుంది అనిపించేలా ఉంటుంది. బట్ ఈ సినిమాలో అలా ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా అనిపించలేదు. మెయిన్గా ఈ సినిమాలో హీరోనే పెద్ద మైనస్. మూవీ మొత్తం ఒక ఎక్స్ప్రెషన్తో క్యారీ చేశాడు. ఉంటే డల్గా ఉంటాడు, లేకపోతే అరుస్తాడు, అంతే. ఈ 2 ఎక్స్ప్రెషన్ తప్ప వేరే ఎక్స్ప్రెషన్ అసలు కనబడదు. ఈ హీరో ఆల్రెడీ మనకి పెద్ద కాపు మూవీలో తీశాడు. అది వచ్చి చాలా ఇయర్స్ అయింది, బట్ యాక్టింగ్ మాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు. సో ఫైనల్గా నేను మూవీకి ఏం చెప్తానంటే, మాకు జీవితం మీద ఎలాంటి ఆశ లేదు అనుకున్న వాళ్ళు ఈ సినిమాని చూడండి. సినిమాకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వెళ్ళండి. సో ఇది ఫ్రెండ్స్ కంకర్ రాడ్ మూవీ రివ్యూ. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మూవీ ఆల్రెడీ చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేసుకోండి.